హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మిస్తా మహాలక్ష్మిని. ఈరోజు నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నా. ఎలా తయారు చేస్తున్నానో ఒకసారి చూడండి. అయితే ఆయిల్ పోసుకున్నాం, నూనె. ఆ నూనె వేడెక్కాక చెక్క, లవంగం, మిరియాలు ఫస్ట్ అవి కూడా వేసుకున్నాం. అలాగే కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుందామండి. వేసుకుంటే ఏమవుద్దంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాం. సరిపడా ఉప్పు మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పేసుకుందాం. చూడండి, వేగుతున్నాయి కదా. ఈ లోపల మా సాయిగడు ఏం చేస్తున్నాడు చూపిస్తాను. ఏంట్రా అది? నారింజకాయ కోసుకొచ్చుకున్నాడు. ఎక్కడదమ్మా? అజీగడ అల్లికాడది. ఈ వారంలో తింటే రొంప పట్టేద్దరా, జలుబు చేసేద్దరా. హాయ్ చెప్పు. రోహన్ బాబు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? కోల్గేట్ యాడ్ ఇచ్చినట్టు అంటున్నావు. ఏం చేస్తున్నావు? ఇలా ఉంది ఇక్కడ వాతావరణం. అలాగే ఇప్పుడు ఇదిగోండి, సరిపడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాం. ఇది బాగా కలిసేలా తిప్పుకోవాలి ఒకసారి. మ్యాక్సిమం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేటప్పుడే స్మెల్ అయితే అదిరిపోద్ది. చూడండి, నూనె పైకి అంతా ఎంత బాగుందో. మనం కొత్తిమీర లేదు కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసేస్తున్నామండి. పుదీనా వేస్తాం. పుదీనా వేసిన టేస్ట్ బాగుంటుంది. వేసేస్తాం కదా. ఇదిగో చికెన్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాం. ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి కలిపేసి ఇలా ఉంచాం. కొంచెం మ్యారినేట్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒక టమాటా వేస్తున్నాం. టమాటా కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. టమాటా కూడా వేసానండి. చూడండి, మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకుంటే మళ్ళీ నూనె తేలాక అప్పుడు టమాటా మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు చికెన్ బాగా కలిపేసుకుందాం. చికెన్ ఉడిపోయింది. కొత్తిమీర కట్ట వేసుకోవాలి. కొత్తిమీర కాదా, కారం రా. కారం వేసి చెప్పు. చూడండి, కారం కూడా వేసేసాం. మనం ముందుగానే ఉప్పు, పసుపు వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మగ్గిచ్చేసాం కదా. ఇది ఇంటికే బాండం మాత్రండి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేద్దాం. సరిపడా నీళ్ళు పోసుకుని కుక్కర్ మూత పెట్టేస్తే బాగా ఉడికాక అప్పుడు మసాలా వేద్దాం. ఇంకోండి, ఈ లోపల ఇక్కడ వెళ్ళాలి. చూడండి, పిల్లలు అల్లరి. క్లీన్ కరా డప్పు పడుతుంది. రోహన్ ఫోన్ చూస్తున్నాడు పడుకుని. అది నీ ఫ్రెండ్ వచ్చింది చూడు. నీ ఫ్రెండ్ని పిలు. ఎక్కడికమ్మా? ఇలాగా క్లీన్ కారా. ఎక్కడికి? నీ ఫ్రెండ్ దగ్గరకా? ఇలాగా ఫస్ట్ కుక్కర్ విజిల్ తీసేసాక చూడండి, మళ్ళీ స్టవ్ మీద పెడదాం. ఇది కొంచెం పులుసులాగా ఉంది కదా. అది చూడండి కలర్ఫుల్గా ఉందా. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆ పులుసు మొత్తం ఎగిరిపోయేదాకా మూత పెట్టుకుందాం. లాస్ట్ స్టెప్, కర్రీ కూడా ఖాళీ అయిపోయిందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.